మొన్నటి హైకమాండ్ విషయం చూసుకోండి మిత్రులారా. అయితే ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కదా, దాన్ని బట్టి రిజల్ట్ని రాహుల్ గాంధీకి చెప్పడానికి వీళ్ళు పోయారు కదా. అసలు చెప్పడానికి పోయిన ముచ్చట్లన్నీ డబ్బులు వసూలు చేసి కేరళ ఎన్నికలకు ఇద్దామనే ప్రయత్నంలో కొంత డిస్కషన్ జరిగింది కదా. అధిష్టానం ఏం చెప్పిందంటే, మీ నిర్లక్ష్యం వల్లనే, మీ వల్లనే మున్సిపాలిటీలో మనకంతా విజయం రాలేకపోయింది అనుకుంటూ రాహుల్ గాంధీ తేల్చి చెప్పేశారు. మొహం మీద కొట్టినట్టుగా ప్రతి ఒక్క మంత్రులకు, ముఖ్యమంత్రితో సహా మీరు సరిగ్గా పనిచేయడం లేదు తెలంగాణలో. మీరు దోచుకోవడం మీద ఉన్న ఇంట్రెస్టు, మీరు ప్రజలని ఏ విధంగా మంచి చేసి ఓట్లు వేయించుకోవాలనే విషయంలో మీ దగ్గర లేదు. మీ బ్యాచ్ అంతా తేడా అవపడుతున్నారు. ఇది కాదు అసలైన కాంగ్రెస్ అంటే, కాంగ్రెస్ భావాచారాలు మీ ఎవరి దగ్గర లేదనుకుంటూ తేల్చి చెప్పేసిర్రు. అయితే ఒకసారిగా ఆ వార్తను విందాం. మంత్రులపై హైకమాండ్ సీరియస్, మీ తప్పిదాల వల్లే ఓటమి అంటూ అసహనం. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్న. పవర్లో ఉండి స్పెషల్ ఫోకస్ పెట్టకపోవడంపై ఏఐసిసి క్లాస్. బీఆర్ఎస్ బీజేపీ దోస్తీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని హితువు. అయితే మున్సిపల్స్లో కరీంనగర్ కార్పొరేషన్ చేజారడంపై అసంతృప్తి. అయితే ఏం చెప్పడం జరిగిందంటే, ఏమన్నారో తెలుసా? ఒకసారి మీరే వినండి. మీ తప్పిదాల వల్లే ఓటమి అంటూ అసహనం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ గారు. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీ కంచంలోనే తిన్నారు, బీజేపీ మంచంలోనే ఉన్నారు. బడే భాయ్ నరేంద్ర మోడీతో కలుసుకొని చదువుకున్నారు. ఏకిచ్ క్లాస్, ఏకిచ్ స్కూల్, ఏకిచ్ కాలేజ్, ఏకిచ్ బ్యాచ్ అండ్ ఏకిచ్ థాలి, ఏకిచ్ ఒకటే మంచం అని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మనమేం కొత్తగా దీన్ని అల్లి బుడదలు అల్లి కత్తికట్టలు చేసి మనం చేస్తలేము. రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. మళ్ళీ హమారే బడే భాయ్ అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. అదే బీజేపీని అడ్డు పెట్టుకుని ఈరోజు సింగరేణిలో స్కామే, ఈరోజు రాష్ట్రంలో ఎన్ని దోచుకున్నా కూడా బీజేపీ వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు, ఎక్సెప్ట్ బీఆర్ఎస్ తప్ప. ఏ పార్టీ కూడా మాట్లాడతలేదు. పవర్లో ఉండి స్పెషల్ ఫోకస్ పెట్టకపోవడంపై ఏఐసిసి క్లాస్. ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతున్నారంటే, కనిపించిందల్లా దోచుకోవాలి, కనిపించిందల్లా కబ్జా చేసుకోవాలి. కేసీఆర్ మీద కట్టిందేమైనా ఉంటే వాటిని కూల్చేయాలి. రేవంత్ కట్టాలనుకున్నదేమో శిలాపలకాలు వేసి డబ్బులు గుంజాలి. ఇదే జరుగుతుంది తప్ప ఏది కూడా లేదు, ఎక్కడ కూడా సర్దిపుచ్చదు. బీఆర్ఎస్ బీజేపీ దోస్తుని ప్రజల్లోకి తీసుకెళ్లాలని హితువు. రాహుల్ గాంధీకి తెలియదు ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నారు. ఇక గాలెక్కన వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ క్లారిటీగా అర్థమవుతా ఉంది. అసలు దోస్తామే కాంగ్రెస్ పార్టీ ప్లస్ బీజేపీ పార్టీ. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియదు. తెలిసినా తెలియనట్టుంటుండో అర్థం కాలేని పరిస్థితి. ఆయన మాట్లాడడానికి కొంచెం కొదువు ఉండాలి, అదును ఉండాలి, పదును ఉండాలి. ఎవరైనా చూస్తే నమ్మేటట్టు ఉండాలి. వార్త ఏమో సిరిగిపోయేటట్టుంది, వ్యవహారం చూస్తే ఏమో ఆగిపోయేటట్టుంది. అయితే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటూ వాళ్ళందరినీ ఒక రేంజ్లో సార్ గారు తిట్టిపడేసారు. సార్ గారు అంటే ఇక మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వాళ్ళు కింద మీద పడి ఏదో సర్ది చెప్పేసి ఆడ నుంచి బయలుదేరిన ఇవ్వారు. నేను చెప్పినా కదా, ఓట్లు మనై, ఓట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలై. ఈరోజు నిర్ణయాలు తీసుకునేదేమో అధిష్టానమట. అంటే వీళ్ళు ముఖ్యమంత్రులు, మంత్రులు కాదు, రాహుల్ గాంధీ కింద జీతగాళ్ళు. గందరే కదా, రాహుల్ గాంధీ కింద జీతగాళ్ళు వీళ్ళందరూ. ఓట్లందరూ మనం వేయాలి. మన రాష్ట్రం నుంచి దండిగా డబ్బులు జనరేట్ అవ్వాలి. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఈ దొరకియాలి. ఈ దొరకిస్తే ఈ జీతగాళ్లకు ఏంది గింతే వచ్చింది లెక్క అనుకుంటూ ఇలా చెప్తారు. మరి జీతగాళ్ళు అంటే మీరు ఫీల్ అయిపోయారు. మరి జీతగాళ్ళ కాకుండా ఏమైనా పుడింగ్లా? జీతగాళ్ళే కదా, ప్రజల కోసం పనిచేసే జీతగాళ్ళే మీరందరూ. ముఖ్యమంత్రి, మంత్రులు అంటే కొమ్ములు పెద్దగా రావు మీకు. ఈరోజు ప్రజలు ఓటేసారు కాబట్టి మీకు సెక్యూరిటీలు, స్పెషల్ ఫోర్సులు, బంగ్లాలు, కార్ల పెట్రోలు, డీజీలు. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా గిదే లెక్కన కేసీఆర్ గారు మాట గుర్తొస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి మేము బాసులం తప్ప మా మీద ఎవడ బాసులు ఉండడు, మన ఎవరి దగ్గర పోయి మోకరిల్లు ఉండదు అని చెప్తా ఉంటాడు. వీళ్ళకు టాయిలెట్ వస్తే మాత్రము రాహుల్ గాంధీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టుగా కేసీఆర్ గారు చెప్పిండు. గట్లనే అవపడతా ఉంది ఈ వారం.